మాట అనేది చావాలి అనుకున్న వాడిని బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికి ఉన్నవాడిని కూడా చంపేసేలా ఉండకూడదు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. కొందరు ఏదైనా కష్టం వచ్చింది అని చెప్తే తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చేయరు. మరికొంతమంది ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు. నీలో ఈ 3 గుణాలను చూడగలిగిన వారిని ఎప్పటికీ మరువరు. నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం వెనుక ఉన్న ప్రేమ, నీ మౌనం వెనుక ఉన్న కారణం. పూర్వకాలంలో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవారు. ఈ రోజుల్లో మనిషి వెనకాల ఉన్న పైసను చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం ఉన్నవాడు గుణవంతుడు అవుతున్నాడు, గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. ఇది కలియుగం. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చెయ్యకూడదు. లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు, అదే మట్టి కుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలి అనుకోవడం అవివేకం. మరణించిన మనిషికి భుజం ఇవ్వడానికి ఎలా తొందరపడతామో బ్రతికున్న మనిషికి చేయూతనివ్వడానికి అలాగే పోటీ పడితే మానవత్వం బ్రతికి ఉంటుంది. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించండి, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. అందరికీ అందుబాటులో ఉండకు, అలసుగా మారుతాము. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడదు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. దక్కని సంబంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరు. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బతుకుతారు. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా మీ వెనక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు
ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడి బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం. జీవితంలో అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని కలవకండి. మనల్ని చులకన చేసే వారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముడి అలాగే ఉంటుంది, మునుపటిలాగా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మానసిక పరిపక్వత అన్నది వయసుతో రాదు. ఎదుర్కొనే పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు మరియు కన్నీళ్లను బట్టి వస్తుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నిజంగా మనం అంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకు విలువ ఇచ్చేవారు, మన తప్పులు 100 ఉన్నా మనతో కలిసి ఉండేందుకు ఒక కారణమైనా వెతుక్కుంటారు. అదే మనం వద్దు అనుకున్నవారు ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. ఇది నిజం. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.